హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న చాప్టర్ 8లో మనం 10 పైసల కాయిన్ కాపర్ నికిల్తో అలాగే నికిల్ బ్రష్తో తయారైన కాయిన్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఈరోజు చాప్టర్ 9లో అల్యూమినియంతో తయారైన బిగ్గు 10 పైసల కాయిన్ అండి. పెద్ద 10 పైసల కాయిన్, అలాగే అల్యూమినియంతో తయారైన 10 పైసల కాయిన్ చిన్నది, అలాగే స్టీల్తో ఎఫ్ఎస్ఎస్ ఫెరిటెక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన 10 పైసల కాయిన్లు. ఈ 3 కాయిన్లకి అసలు మార్కెట్లో ఎంత వాల్యూ ఉందనేది చూపిస్తాను. నేనైతే 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్సే కాబట్టి కలెక్ట్ చేసేది. 1000 రూపాయలు ఉందా, అసలు ఈ కాయిన్లు అనేవి నేను తీసుకుంటానా తీసుకోను అనేది ఈ వీడియోలో మీకైతే అర్థమైపోతుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ బుక్లో ఏ కాయిన్ అయినా, రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరటు కాయిన్ అయినా, బ్రిటిష్ కాయిన్స్ కాకుండా బ్రిటిష్ కాయిన్స్ అయితే తీసుకోనండి. మిగతా రిపబ్లిక్ డే కాయిన్స్ అయినా, కొమ్మమొరటు కాయిన్ అయినా 1000 రూపాయలు, కరెక్ట్గా 1000 రూపాయలు ఉన్న ఏ కాయిన్ కలెక్ట్ చేయండి. 1000 రూపాయలు దాటిన తర్వాత అది 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా, బుక్ రేటు ప్రకారం, కాయిన్ కండిషన్ ప్రకారం నేనైతే ప్రతి ఒక్క కాయిన్ అనేది కొంటానండి. కానీ ప్రతి ఒక్క పాత కాయిన్ అనేది 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. అయితే ఫ్రెండ్స్, అసలు మీ దగ్గర ఉన్న కాయిన్లు అనేవి 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసేదా కాదా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్లో ఉండే ప్రతి ఒక్క కాయిన్ కూడా చాప్టర్ వైజ్ మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో చాప్టర్ వైజ్గా వీడియోలు చేస్తున్నానండి. ఈరోజు వీడియో చాప్టర్ 9. ఓకే, ఇలా కంటిన్యూగా ప్రతి ఒక్క కాయిన్ లాస్ట్ కాయిన్ వరకు చాప్టర్ వైజ్ ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను. ఓకే, అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, ఇలా చాప్టర్ వైజ్ చేసే అప్డేట్లన్నీ మీ మొబైల్కి రావాలి అనుకుంటే వెంటనే మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, అప్పుడు మనం చేసే విలువైన నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి రావడం అయితే జరుగుతుంది. లేదా ఇలాంటి బుక్స్ మీరే ఆర్డర్ పెట్టుకోవాలి, ఇలాంటి బుక్ అంటూ మా దగ్గర ఒకటి ఉంటే ప్రతి ఒక్క కాయిన్ మేమే రేట్ చూసుకోగలుగుతాం కదా అనుకునే వాళ్ళు ఎవరైనా, లేదా మీ దగ్గర ఉన్న పాత కాయిన్లు అనేవి చెకింగ్ చేయించుకుని పనికొచ్చే కాయిన్స్ అయితే అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ జాయిన్ బటన్ కనిపిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నాతో మాట్లాడాలి, నా కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మెంబర్షిప్లో జాయిన్ అయితే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయడం వల్ల మీరు ఏ రోజున రావాలి, ఎప్పుడు రావాలనేది మా అడ్రస్ ఇచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇలాంటి బుక్స్ కావాలి అని అనుకుంటే వెంటనే దాని కాస్ట్ ఎంత, డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతాయి అని చెప్పి మీకైతే నెక్స్ట్ డే పోస్ట్లో పంపించి ఆ పోస్ట్ ద్వారా వాళ్ళు ఇచ్చిన ట్రాకింగ్ నెంబర్ని మీ మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బుక్స్ కావాలనుకున్నా, లేదంటే నన్ను కలవాలి, నాతో కాయిన్ చెకింగ్ చేయించుకోవాలనుకున్నా కానీ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలి. లేదా అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అప్డేట్లు అనేవి వచ్చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఈ రోజున అల్యూమినియంతో తయారైన పెద్ద 10 పైసల కాయిన్, చిన్న 10 పైసల కాయిన్, స్టీల్ కాయిన్ గురించి మీకైతే చూపిస్తాను. ఓకే, ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, 10 పైసా బిగ్ సైజు అంటే పెద్ద 10 పైసల కాయిన్. ఇది తయారైన ఇయర్ చూసుకుంటే 1971 నుంచి 1982 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్ అండి. వెయిట్ వచ్చేసి 2.30 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చేసి కొలాపుడు, అంటే మనకి ఇలా అలలుగా ఉన్నట్టు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ కాయిన్ మనకి 71 నుంచి 82 వరకు తయారైంది కదా. బొంబాయి మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, ఈ 3 మింటుల ద్వారా అయితే కాయిన్ అయితే తయారవడం అయితే జరిగింది. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూసుకోండి, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82. ఇక్కడ ఏ కాయిన్ కూడా, ఏ మింటు ద్వారా తయారైనా ఏ కాయిన్ కూడా 1000 రూపాయల కంటే ఎక్స్ట్రా ఎక్కడ కూడా లేదండి. ఓన్లీ 1973 హైదరాబాద్ మింట్ కాయిన్ మటుకి 450 రూపాయలు యూనిసీ కండిషన్లో అయితే ఉండటం జరిగింది. ఓకే, ఇలాంటి కాయిన్ భవిష్యత్తులో ఇంకా మంచి రేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంటు మనమైతే 1000 రూపాయల కంటే ఎక్కువ రేట్ ఉన్న కాయిన్సే కాబట్టి తీసుకునేది. ఈ కాయిన్ అనేది ప్రజెంట్ మీరైతే మీ దగ్గర ఉంటే హోల్డ్లో పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఫ్రెండ్స్ 10 పైసా స్మాల్ సైజు. ఓకే, ఈ కాయిన్ చూసుకుంటే ఫ్రెండ్స్ 1983 నుంచి 93 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి అల్యూమినియం మెటల్, వెయిట్ వచ్చేసి 1.75 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 23, షేప్ వచ్చేసి కొలాపుడు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కూడా బొంబాయి మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, ఈ 3 మింటుల ద్వారా అయితే కాయిన్ అయితే తయారైంది. కానండి ఈ కాయిన్ కూడా చూడండి, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92 తయారవ్వలేదు, మన 93. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కూడా ఎక్కడ కూడా 5లు 10లు తప్పితే ఎక్కడ కూడా 1000 రూపాయలు అనే మాట అనేది లేదు. ఓకే, అర్థమవుతుంది కదా.
ఈ కాయిన్ కూడా మనం 1000 రూపాయల కంటే తక్కువే ఉంది కాబట్టి మన మంజునాథ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి 10 పైసల కాయిన్ కూడా కలెక్ట్ చేయడం అయితే జరగదండి. ఎవరైనా లక్షల కోట్ల రూపాయలు ఇస్తామన్నా కానీ నమ్మకండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ దాని తర్వాత మూడవ కాయిన్ FSS 10 పైసా స్టీల్ కాయిన్ అండి. ఓకే, ఈ స్టీల్ కాయిన్ ఇది తయారైన ఇయర్ చూసుకుంటే 1988 నుంచి 98 వరకు తయారైనాయి. మెటల్ వచ్చేసి ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ FSS కాయిన్ అంటారు. వెయిట్ వచ్చేసి 1.85 గ్రామ్స్ ఉంటుంది. సైజ్ వచ్చేసి 16 mm, షేప్ వచ్చి సర్క్యులర్ అంటే రౌండ్గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ చూడండి, బొంబాయి మింట్ ద్వారా తయారైంది, కలకత్తా మింట్ ద్వారా తయారైంది, హైదరాబాద్ మింట్ ద్వారా తయారైంది, నోయిడా మింట్ ద్వారా కూడా చుక్క గుర్తు ద్వారా తయారైంది, ఫారిన్ మింట్లో కూడా తయారైంది. 1988లో ఫారిన్లో కూడా ఈ కాయిన్ అనేది తయారు అవటం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కూడా మనం చూసుకున్నట్లయితే 88, 89, 90, 91, 92, 93, మళ్ళీ 94, 95లో తయారవలేదు, 96లో తయారైనవి, 97, 98. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా 1000 రూపాయలు అంటే 4 నెంబర్లు కలిగిన అంకె అనేది ఈ బాక్స్లో ఎక్కడా కూడా లేదండి. అంటే ఈ 10 పైసా కాయిన్ కూడా ఎలాంటి వాల్యూ అనేది లేదు. ఇక్కడ మనం చూసుకుంటే 1997 డైమండ్ మార్క్ స్క్వేర్ కాయిన్ అంటే 300 విలువ రూపాయలు చేస్తుంది కాబట్టి దీన్ని స్క్వేర్ అంటారంటే 300 విలువ చేస్తుంది. భవిష్యత్తులో దీనికి వాల్యూ అనేది పెరగచ్చు. ఇలా 300 విలువ చేసే కాయిన్ 1997 డైమండ్ మార్క్ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు దాన్ని అయితే కొద్దిగా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా రేట్ అనేది రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, 10 పైసల అల్యూమినియం కాయిన్ పెద్ద కాయిన్ అయినా, 10 పైసల అల్యూమినియం చిన్న కాయిన్ అయినా, స్టీల్ కాయిన్ FSS స్టీల్ కాయిన్ అయినా 10 పైసల కాయిన్కి వాళ్ళ మార్కెట్లో ఎలాంటి వాల్యూ లేదండి. నేను తీసుకునే కాయిన్ 1000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే కాయిన్స్ కాబట్టి అవి ఇప్పుడు మనం చూపించిన ఈ అప్డేట్లో చాప్టర్ 9లో ఏ కాయిన్ కూడా 1000 రూపాయల కంటే తక్కువ రేట్లే కాబట్టి వీటిని అయితే నేనైతే తీసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ బుక్ మీకు వెంటనే ఆర్డర్ కావాలి అనుకుంటే, లేదంటే నేను ఎప్పుడు వస్తున్నానో నా కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. మరలా మంచి అప్డేట్తో చాప్టర్ 10తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.